ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ ఈ భౌతిక శరీరం, ఈ భౌతిక సంబంధమైన దేహం పోషింపబడటానికి కోసం ఆలోచిస్తారు. జీవనం ఎలా సాగాలి ఆలోచిస్తారు. బ్రతుకు ఎలా ముందుకు పోవాలి ఆలోచిస్తారే తప్ప ఏ రోజైనా దేవుని కొరకు బ్రతకాల్సిన నేను, నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఆయన కొరకు నేనేం చేస్తున్నానో, నా అవిటితనాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానా అని ఏ క్రైస్తవుడు కూడా ఆలోచించటంలా ప్రతి ఒక్కడు అవసరతల కోసమే దేవుడిని అడుగుతాడు. 35 సంవత్సరాలుగా రోడ్డు మీద ఉన్నటువంటి బిచ్చగాడు అలవాటైనటువంటి పని మాట ఏంటో తెలుసా? అమ్మ డబ్బులు ఇస్తారా, అమ్మ భోజనం పెడతారా, అమ్మ బట్టలు ఇస్తారా అని అడిగిన వాడు 35 సంవత్సరాల తర్వాత ఒక్కసారి యేసు ప్రభుల వారు అతని దగ్గరికి, అతను ఉన్నటువంటి ప్రాంతంలోనికి వస్తే అతను అడిగింది డబ్బు కాదు, అతను అడిగింది వస్త్రాలు కాదు, అతను అడిగింది భోజనం కాదు. అతను ఏమడుగుతున్నాడు తెలుసా? దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించయ్యా, నేను జీవనాన్ని సాగించడానికి కాదు, నాలో ఉన్నటువంటి బలహీనత, నాలో ఉన్నటువంటి అంధత్వం, నాలో ఉన్నటువంటి గుడ్డితనం తీసేస్తావా అని యేసు ప్రభువుల వారిని అడిగాడు. టుడే దిస్ మార్నింగ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ హ్యావ్ ఎంటర్డ్ అట్ యువర్ హోమ్. నీ ఇంట్లోనికి ఆయన ప్రవేశించాడు. నువ్వు అడుగుతావా? మరి నువ్వు నోరు తెరిచి ఆయన అడగగలవా? ప్రభువా, నా లోపాన్ని తీసేయి, నాలో ఉన్నటువంటి బలహీనతను తీసేయి. కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, నోరు అన్నీ బాగున్నాయి, చూడటానికి బాగున్నాను, కానీ లోపల ఏదో తెలియని వైకల్యం, లోపల ఏదో తెలియని లోపం, లోపల ఏదో తెలియని బలహీనత, అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తున్నా కూడా అవిటివాడిగా ఉంటున్నానయ్యా ఆధ్యాత్మిక స్థితిలో. కాబట్టి నా పాపపు పొరల వంటివి కనుల నుంచి తీసేసి స్వచ్ఛమైన, శ్రేష్టమైన, తేట తెల్లని కనులు నాకు ఇవ్వు, నేత్రాలు నాకు ఇవ్వు. ఇక నేను లోకాన్ని చూడకుండా నీ వైపు చూడటానికి నాకు అవకాశం ఇవ్వు అని అడిగావా ఏ రోజైనా? దిస్ మార్నింగ్ యు ఆస్క్ గాడ్ ఫర్ యువర్ స్పిరిచువల్ బ్లెస్సింగ్. ఆధ్యాత్మిక దీవెన కొరకు దేవుణ్ణి అడుగు, శారీరక దీవెన కొరకు కాదు, నీ కోరికల అవసరతలు తీర్చుకోవటం కాదు. ఆధ్యాత్మిక లోపం తీర్చుకో, ఆధ్యాత్మిక లోపాన్ని సరిచేసుకో. దేవుడు నిన్ను ఘనముగా హెచ్చిస్తాడు ఆధ్యాత్మికంగా. ఆ గుడ్డివాడు యేసు ప్రభువుల వారు కేక వేస్తుంటే, ఆయన్ని పిలుస్తుంటే కొందరు వచ్చారు అతని దగ్గరికి. వచ్చామన్నారు తెలుసా? ఏయ్, నువ్వేంట్రా ఆయన్ని పిలుస్తున్నావు? బిచ్చగాడివి, ఆఫ్టర్ ఆల్ అడుక్కునేవాడివి, ఆయనతో నీకేం పని? వై ఆర్ షౌటింగ్ అని ఆ గుడ్డివాడి నోరు మూయించడానికి దాదాపుగా కొందరు వచ్చి ప్రయత్నం చేశారు. ఒక 20-30 మంది వచ్చి అతన్ని ఆపే ప్రయత్నం చేస్తే ఆ గుడ్డివాడు నోరు మూసుకున్నాడు, మౌని అయిపోయాడు. ఒక్క 2 నిమిషాల గ్యాప్ తర్వాత ఎవరైతే ఆపారో ఆపిన వారు వెళ్ళిపోయారు. ఇతను ఏం చేశాడు తెలుసా? మరింత బిగ్గరగా ముందు అరిచిన అరుపు కంటే, ముందు వేసిన కేకల కంటే మరింత బిగ్గరగా అరవటం మొదలు పెట్టాడేమని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించు అని మరింత బిగ్గరగా యేసు ప్రభువుల వారికి స్వరం, ఇతని స్వరం వినపడేలాగా కేకలు వేస్తే ఎవడాపటానికి రాలాపడం. ఈరోజు నువ్వు క్రైస్తవ్యంలోకి వచ్చావు, యేసయ్యని నమ్ముకున్నావు, యేసయ్య నిజ రక్షకుడు అని అంగీకరించావు, ప్రార్థన చేస్తున్నావు, సంఘానికి వస్తున్నావు, బైబిల్ పట్టావు, వాక్యం చదువుతున్నావు. ఎవరో వచ్చి నిన్ను అభ్యంతరపరుస్తారు. నీ భర్త కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ కుటుంబీకులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, ఆపే ప్రయత్నం చేస్తారు. ఎక్కడి నుంచి? నీ స్వరం దేవునికి వినబడకుండా, నువ్వు సంఘానికి వెళ్ళకుండా, నువ్వు ప్రార్థన చేయకుండా, నువ్వు బైబిల్ పట్టకుండా, క్రైస్తవ్యంలో ముందుకు వెళ్ళకుండా, మెనీ ఆఫ్ ద పీపుల్ హూ ఎవర్ అరౌండ్ యూ విల్ ట్రై టు స్టాప్ యువర్ వాయిస్ ఫ్రమ్ గాడ్. దేవునికి వినబడకుండా నీ భక్తిని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు.